దేశ రాజకీయాల్లో చంద్రబాబు మరోసారి హాట్ టాపిక్గా మారారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉంటూనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. నోట్ల రద్దుపై స్వరం మార్చారు. 2000 నోటుతో సమస్యలు మరింత పెరిగాయన్నారు. సమస్యలు ఎప్పుడు తీరుతాయో కూడా తెలియడం లేదన్నారు. సమస్య పరిష్కారంపై నిద్ర లేకుండా ఆలోచిస్తున్నానని, రోజు నా తల పగిలిపోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2000 రూపాయల నోట్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చిల్లర నోట్లు మార్కెట్లోకి ఎక్కువ మొత్తంలో రావడం లేదన్నారు. 40 రోజులు దాటినా ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఆలోచించి నా తల పగిలిపోతుందంటూ మోడీ నిర్ణయంపై చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో బ్రేకింగ్ అయ్యాయి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కామెంట్స్ చేస్తే ఇంత ప్రాధాన్యం ఉండేది కాదు. నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సారథిగా ఉండి ఇలా మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కూడా కేంద్రం తీరుపై డైరెక్ట్గా విమర్శలు చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. పెద్ద నోట్లు రద్దు చేయాలని 2 సార్లు లేఖలు రాసి నోట్ల రద్దు తర్వాత అది నా ఘనతే అని చెప్పుకున్న చంద్రబాబు ఇలా యూటర్న్ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు బీజేపీ నేతలు. యోయో న్యూస్, అమరావతి.